జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. బ్రహ్మాది లోకముల గురించి కూడా భగవానుడు అవి అల్పములే, వాటికి కూడా కాలం అనే దాంట్లో అవి కూడా కొంతకాలం మాత్రమే ఉంటాయి, వాటికి కూడా ఒక పరిణామములు అవి కూడా నశించిపోతాయి అని తెలియచేస్తూ అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవుని పగటి వేళయందు ఈ చరాచర భూతములు అవ్యక్త ప్రకృతి నుండి ఆవిర్భూతములగుచున్నవి. అతని రాత్రి కాలమందు ఇదంతయు మూల ప్రకృతిలో మునిగిపోచున్నది. అంటే ఈ చరాచర జగత్తు యావత్తు కూడా, ఈ భూతకోటి యావత్తు కూడా బ్రహ్మదేవుని యొక్క పగటి వేళలో ప్రకటితమవుతూ ఉంటుంది. ఈ ప్రకృతి ఆవిర్భూతమవుతూ ఉంటుంది. రాత్రి కాలమందంతయు కూడా మళ్ళా మూల ప్రకృతిలో లయమైపోతూ ఉంటుంది, మునిగిపోతూ ఉంటుంది. ఆ విధముగా బ్రహ్మదేవుడు పగటి కాలములో సృష్టి, రాత్రి కాలములో ప్రళయంగా ఆయనకు కూడా ఒక రోజు గడిచిపోతుంది. అలాంటి రోజులే ఆయనకి మరలా కొన్ని గడిస్తే ఒక నెలలు కొన్ని గడిస్తే సంవత్సరము, అటువంటి సంవత్సరం 120 గడిస్తే ఆయన ఆయుష్ కూడా పూర్తి అయిపోతుంది అని చెబుతూ భూతగ్రామస్య ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్రి ఆగమేవ సహ పార్థ ప్రభవాత్యహరాగమే. అర్జున, ఈ భూత సముదాయము పుట్టి బ్రహ్మకు రాత్రి కాగానే ప్రళయమైపోచున్నది, మీదట పగలు రాగానే మరియు సృష్టి ఆరంభమగుచున్నది అన్నారు. ఈ యావత్తు జగత్తు కూడా ఎలా పుడుతుందో, ఎలా ప్రళయం అవుతుందో మనకిక్కడ భగవానుడు తెలియచేశారు. ఎలా అంటే ఈ భూత సముదాయం యావత్తు కూడా బ్రహ్మకు రాత్రి అయినప్పుడు ప్రళయం అయిపోతుంది, అంటే లయం అయిపోతుంది, అంటే లేకుండా అయిపోతుంది అని చెప్తున్నారు. దాన్నే ప్రళయము అంటున్నారు. కానీ వాస్తవానికి మనం అర్థం చేసుకోగలిగితే అసలు సృష్టి అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? భౌతిక సృష్టి వదిలేయండి, ఈ భౌతిక ప్రపంచం యావత్తు ఉంది. కానీ మనకెప్పటి నుంచి ఉంది అంటే ఏ రోజుకు ఆ రోజే మనము రాత్రి సమయంలో నిద్రపోతున్నాం కదా. నిద్రపోయినప్పుడు మళ్ళా మేలుకు వచ్చే వరకు కూడా మనకి ఈ సృష్టి ఉన్నట్టా లేనట్టా అని యోచిస్తే మనకి లేనట్టే. నిద్రపోయే వ్యక్తికి ఈ సృష్టి ఏది కూడా తెలియదు, అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ అన్నీ ఉన్నప్పటికీ కూడా అతనికి తెలియకుండానే అయిపోతుంది. కానీ మళ్ళీ ఎప్పుడైతే వాడికి మెలకువ అనేది వచ్చిందో అప్పుడు మళ్ళీ సృష్టి మొదలైపోయింది, మళ్ళీ అర్థం అవడం మొదలుపెట్టింది. అంటే మరి రాత్రి సమయంలో లేకుండా అయిపోయి మళ్ళీ ఉదయ సమయంలో ప్రత్యక్షమయ్యేటువంటి ఈ సృష్టి మరి ఏ రోజుకు ఆ రోజే పుడుతుందగా మనము భావించవచ్చు. ఎందుకంటే మధ్యలో మరి లేకుండా అయిపోతుంది అంటే ప్రళయం అయిపోతుందనే కదా. మరి రాత్రి సమయంలో పడుకున్నప్పుడు మరి ఏమవుతుంది, అలాగే మళ్ళీ ఉదయకాలంలో మేలుకునేటప్పుడు ఏమి జరుగుతుంది అనేది ఒకసారి మనం యోచించినట్లయితే అసలైన బ్రహ్మ ఎవరో మనలో ఉన్న బ్రహ్మ ఎవరో మనకు అర్థమవుతుంది. రాత్రి సమయంలో మనము నిద్రపోగానే మన లోపల ఉండేటువంటి శ్వాస వెనకకు లాగపడుతూ ఉంటుంది, గమనించండి, లోతులకు వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటప్పుడే మనకి నిద్ర వస్తూ ఉంటుంది. అప్పుడు మరి ఎవరు ఉండరు అంటే మనస్సు ఉంటుంది, కానీ అది బయటకు వ్యక్తం కాకుండా ఉంటుంది. అంటే మనస్సు విశ్రాంతి తీసుకోవడం కోసం తాను పుట్టిన చోటికి తాను వెళ్ళిపోయిన సమయంలోనే అది ఎక్కడి నుంచి పుడుతుంది, మనలో ఉండేటువంటి ఆత్మస్థానము నుంచే మనస్సు అనేది ఉద్భవిస్తుంది. కనుక అది మళ్ళీ వెనకకు వెళ్ళిపోయి ఎప్పుడైతే అది ఉపశమనం చేస్తుందో అప్పుడు మనకి నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చి మనస్సు లేనటువంటి ఆ సమయంలో నేను అనే అహం కూడా ఉండదు. నేను ఫలానా వ్యక్తిని, నేను ఈ ఊరికి ఫలానా ప్రెసిడెంట్ అని కానీ ఇంకొకటని కానీ మన హోదాలు కానీ
మనకు ఉండేటువంటి సంకటాలు కానీ ఏవి కూడా నిద్ర సమయంలో మనకు గుర్తుండవు. ఇదే మన భాగ్యం అని చెప్పాలంటే. నిద్రలో అన్నీ మర్చిపోవడమే మనకి మళ్ళీ కొత్తగా శక్తిని పొందే అవకాశం. ఆ విధంగా ఏది గుర్తు లేకపోవడం అనేది ఏమిటి అంటే నేనును మర్చిపోవడమే. అంటే మేనుని మర్చిపోవడమే నేనును మర్చిపోవడం. మేను అంటే దేహమే. ఈ దేహమును ఎప్పుడైతే స్మృతి కోల్పోయిందో, దేహస్మృతి కోల్పోయామో, ఆ నేను లేకుండా అయిపోయిందో అప్పుడు నీకు సృష్టి మాయమైపోయింది. సృష్టి లేనటువంటి స్థితి కలిగింది. కానీ మళ్ళా ఉదయకాలములోనే ఆ మనస్సు గారు లేచినప్పుడు, ఈ నేను తట్టుపడినప్పుడు ఇది మేల్కొని మళ్ళీ వెంటనే నేను అనే అహం వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ అన్నీ మనకి ప్రారంభమైపోయింది. అంటే ఏ రోజుకి ఆ రోజే మనకి సృష్టి ప్రళయము అనేది జరుగుతూనే ఉందని గుర్తించాలి. మన లోపలే మళ్ళీ మరి నువ్వు నిద్రిస్తున్నప్పుడు ఇవన్నీ నీకు అర్థం కానప్పుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఇవన్నీ బయట ఉన్నాయి కానీ నీకు తెలియలేదు కదా ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే నీ లోపలికే వెళ్ళిపోయినాయి. నీ మనసుతో పాటు నీ మనసు లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇవేవి లేనట్టే అయిపోయినాయి. మళ్ళీ మనసు బయటకు వచ్చినప్పుడే మళ్ళీ ఈ నేను వచ్చింది. ఈ నేను వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చినాయి. కనుక నిజమైనటువంటి అహమే బ్రహ్మము. చెప్పాలంటే నేను అనే అహం ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే లోకము వ్యక్తమైంది. మరి అందుకే జ్ఞానికి జగత్తు మిథ్య అని చెప్తూ ఉంటారు. జ్ఞానికి జగత్తు మిథ్య అంటే జ్ఞానికి జగత్తు ఎలా మిథ్య అయిందంటే అన్నీ ఉంటాయి, వారు చూస్తూనే ఉంటారు, కానీ వారికి నేను లేదు, అంటే మేని భావన లేదు. కనుక వారికి జగత్తు ఉన్నా లేనట్టే. అలాగే నిద్రపోతున్నప్పుడు కూడా మన మనసు లోపలికి వెళ్ళిపోవడం వల్ల అహం అనేది కూడా లేకుండా పోవడం వల్ల ఈ జగత్తు మనకి అర్థం కాలేదు, అది లేకుండా అయిపోయింది. అంటే ప్రళయకాలం అన్నమాట అది. అంటే ఈ అహమే బ్రహ్మ. మన లోపల నుంచి వచ్చిన ఈ మనసు తట్టడం వల్ల వచ్చేటువంటి నీ దేహ భావనతో కూడిన అహమే బ్రహ్మ. ఈ బ్రహ్మగారే ప్రతిరోజు లేస్తూనే సృష్టి కార్యం మొదలుపెట్టేస్తాడు. అన్నీ అర్థమవుతాయి. మళ్ళీ ఎప్పుడైతే నేను భావన పోతుందో, మనసు వెనక్కి వెళ్ళిపోతుందో అప్పుడు మళ్ళీ ప్రళయం అయిపోతుంది. అలా ప్రతిరోజు సృష్టి ప్రళయం చూస్తూనే ఉన్నాం. కనుక యథార్థంగా ఆలోచిస్తే ఎవరికి వాళ్ళే బ్రహ్మ అయి ఉన్నారు, ఎవరికి వాళ్ళే ప్రతిరోజు సృష్టి కార్యం జరుగుతుంది, ఎవరికి వాళ్ళలోనే అది లయం అయిపోతూ ఉంది కూడా. ఇంకా మళ్ళీ ఈ నేను ఈ దేహానికి నేననే భావన పుట్టించిన స్థితి ఎప్పుడైతే వచ్చిందో అంటే వెనక్కి రాకుండా ఆ సంస్కారం అలా వెళ్ళిపోతుందో దాన్నే మరణం అని కూడా చెప్తూ ఉంటాం. అయితే మరి ఈ సృష్టి ప్రళయము అనేది ఇలా అందరిలోనూ కూడా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకోగలిగితే అంటే ఇదంతా ఉండి కూడా లేకుండా అయిపోయేటువంటి స్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడే, అంటే నిద్రపోతున్నప్పుడు ఎలాగూ ఉండి కూడా లేకుండా అయిపోతుంది, కానీ ఉండి కూడా లేకుండా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతున్నా అప్పుడు నీకేమవుతుందో నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నిద్రలో ఉన్నప్పుడు దీనంతటిని లేనిదానిగా అయితే అయిపోతుంది, కానీ మరి నువ్వేం అనిపిస్తున్నావో తెలుసుకోలేకపోయినటువంటి తమస్సులో ఉన్నావు. కనుక అది జ్ఞానము అనలేదు. మరి దేన్ని జ్ఞానం అన్నారు అంటే దీనంతటినీ పక్కకు నెట్టేస్తే ఇంక ఉన్నదేదో దాని యందు నువ్వు ఉన్నప్పుడు నీకు వచ్చే ఆనందం ఏమిటో నువ్వు అర్థం చేసుకోగలిగి ఎరుకుతో ఉన్న స్థితినే జ్ఞానస్థితి అన్నారు. కావున ఈ విధంగా అర్థం చేసుకుని ఎవరికి వాళ్ళమే ఎప్పటికప్పుడే మనలో ఉండేటువంటి ఈ బ్రహ్మ నుంచే సకలము పుడుతుంది, దాన్ని వెనక్కి తీసుకోగలిగి ఎరుకుతో ఉంటే మనమే బ్రహ్మము. బయటకు వస్తే బ్రహ్మ, లోపలికి వెళ్తే బ్రహ్మము, అంతే తేడా. బయటకు వస్తే బ్రహ్మ అంటే సృష్టికర్త బ్రహ్మగా బయటకు వచ్చాము, సృష్టి కార్యం చేస్తున్నాం. కానీ లోపలికి వెళ్ళిపోయి ఎరుక కలిగి ఉంటే బ్రహ్మమవుతావు. ఈ బ్రహ్మకి బ్రహ్మమునకు చాలా వ్యత్యాసం ఉంది. బ్రహ్మ నాశనం అయిపోయేవాడు, ఎప్పటికప్పుడు పుడుతూ ఉంటాడు, నాశనం అవుతూ ఉంటాడు. కానీ బ్రహ్మమునకు మాత్రము నాశనము లేదు. కనుక నాశనము లేని బ్రహ్మమును పొందాలి తప్ప నాశమైన బ్రహ్మభావన కూడదు. ఈ సృష్టి ప్రళయముల్లో మనం ఇది అర్థం చేసుకోవాలి. ఇది నాశనం అయిపోతే ఈ బ్రహ్మ అంటే ఈ యొక్క భౌతికమునకు వచ్చేటువంటి ఈ దేహ స్వభావంతో కూడిన అహంకార భావంతో కూడిన ఈ బ్రహ్మ నశిస్తేనే ఆ బ్రహ్మము దొరుకుతుంది, ఆ బ్రహ్మానందము దొరుకుతుంది. దీన్ని విడిచిపెడితే అది దొరుకుతుంది. ఆ విధముగా ఈ భూత సముదాయం అంతా కూడా మళ్ళా ఎలా సృష్టి అవుతుందో కూడా ఇక్కడ భగవానుడు తెలియచేస్తూ, పుట్టి పుట్టి బ్రహ్మకు రాత్రి కాగానే ప్రళయమైపోతూ మీదట పగలు రాగానే మరియు మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది.
ఈ విధంగా ఆలోచిస్తే ఇంకొక విషయం ఏమిటి అంటే, బ్రహ్మదేవుడి దగ్గర సృష్టి జరిగేటువంటి యావత్తు జగత్తు కూడా మరల పుడుతుంది అని చెప్పారు. అంటే ఆ ఉన్నదాన్నే మళ్ళీ మళ్ళీ తీసి బయటికి విడుదల చేస్తున్నట్టుగా. అంటే ఒకసారి తీసివేయబడినటువంటి ఒక సినిమా ఒక సీడీలో కనుక దాన్ని నిక్షిప్తం చేస్తే మీరు ఆ సీడీ ఎన్నిసార్లు పెట్టినా ఆ కథే వస్తుంది తప్ప కథలో మార్పేమీ రాదు. అదే విధముగా ఈ జగత్తు అనేటువంటి రచనలో కూడా మార్పేమి ఉండదట. అందుకే ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది అనే పదం ఒకటి వాడుతూ ఉంటారు మన వాళ్ళు. అంటే ఆ తీసివేయబడిన సినిమాలో ఏముంటే అదే జరుగుతుందట. ఒక విధంగా ఆలోచిస్తే ఈ కథ ఇలా నడుస్తూనే ఉంటుంది, పుడుతూనే ఉంటుంది. ఇలా అంటే ఎప్పుడో ఒకప్పుడు దీన్ని ఇంతకు ముందే తీసివేశారు. ఆ బ్రహ్మదేవుడు గారు మళ్ళీ ఉదయం లేవగానే దాన్నే మళ్ళీ బయటికి విడుదల చేస్తూ ఉంటారట. ఆ తీసివేయబడిన కథనే మళ్ళీ బయటికి వదులుతూ ఉంటారు. అందుకే ఇంతకు ముందు కానీ ఎన్నోసార్లు ఈ జీవుడు పుట్టే ఉంటాడంట, ఎన్నో కథలు నడిచే ఉంటాయి. అలనాడు ఆ కథలు ఆ జన్మల్లో ఏమేమి జరిగాయో, ఆ క్షణములో ఏమేమి జరిగిందో, ఏమి మాట్లాడేమో, మనము ఏమి చర్య చేశామో అదే మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉంటుందట. కానీ ఆ సీడీలో ఏముందో మనకి తెలియదు. కావునని ఎలా ఉంటుందో తెలియదు కనుక, అసలు ఏం జరిగిందో తెలియదు కనుక ఎప్పటికప్పుడు మనము మన ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు. మనము సన్మార్గములో ఉండే ప్రయత్నము, మనము ఒక సత్కార్యం చేసే ప్రయత్నము కానీ, అలాగే ఆత్మోద్ధరణ చేసుకోవడానికి చేసే ప్రయత్నం కానీ ఎప్పుడూ కూడా మనం వెనుకంజ వేయకూడదు. అలాగే మనం ఉద్ధరింపబడే విషయంలో అక్కడ ఏముంటే అదే జరుగుతుంది కదా, సరే ఏమైతే అది అవుతుందని నువ్వు మెన్నకుంటే అక్కడప్పుడు సీడీలో కూడా అలానే ఉంది కాబోలు, అందులో కూడా అలానే అయిపోయింది కాబోలు, అందుకే ఇలా భ్రష్టుడు అయిపోయావు అని తెలుసుకోవాలి. అలా కాకుండా ప్రతి వాళ్ళం కూడా ఉత్సాహంతో చాలా గొప్పవైనటువంటి ఉన్నతమైన స్థితిని ఆర్జించడం కోసమే ఎప్పటికప్పుడు ప్రయత్నాలు మాత్రం విడిచిపెట్టకూడదు. జరిగేది ఏదైతే ఉందో అది జరుగుతున్నప్పటికి కూడా ప్రయత్నం మాత్రం ఎప్పుడు గొప్పదిగానే ఉండాలి. 100% ప్రయత్నించాలి. ఫలము మాత్రం పరమాత్మకు ఎరుక అనే దాంట్లో ఆంతర్యం ఇదే. ఎందుకంటే ప్రయత్నం మనం చేయాలి, ఫలం మరి ఇదివరకు తీసివేయబడిందే కనుక ఫలం అక్కడేముంటే అదే వస్తుంది. కానీ ప్రయత్నము చేయడం మాత్రం మన వంతు. ఎందుకు మనం అలా అనుకోవాలంటే, గతంలో కూడా మనం అలా అనుకునే ఉన్నాం అనుకోవాలి. ఇక్కడ గతంలో కూడా మనకి మంచి ఫలం వచ్చిందనే భావించాలి. అందుకనే మనం ఎప్పుడూ కూడా నిరాశపడకూడదు. ఈ విధానంగా చెప్పారు కదా, సరే ఏమైతే అది అవుతుంది, ఎప్పటికీ నాకు సద్గతి కలగాలంటే అప్పుడు కలుగుతుంది. ఏదైనా గురువులు ఎప్పుడైనా తారసపడాలంటే అప్పుడే తారసపడతారు. కనుక నేను ఏ ప్రయత్నము చెయ్యను. నేను ఎదగడం కోసం, నా ఆత్మని ఉద్ధరించుకోవడం కోసం నేను చేయవలసింది ఏమి చేస్తానులే అని సోమరిపోతుల్లా ఒక నిస్సహాయత్వంతో ఉంటే దాన్ని ఇక్కడ సమర్థన చెయ్యరు పరమాత్మ. ఇక్కడ అది చెప్పడానికి కారణం అది కాదు. కానీ ఎవరికి వాళ్ళు అప్రమత్తతోటి తమకు తాము హెచ్చరిక చేసుకుంటూ, అందులో కూడా మనం ఉన్నతులుగానే ఉన్నామనేటువంటి భావనతోటి ఉత్తమమైనటువంటి స్థితి కొరకే ఎప్పటికప్పుడు ముందుకు వెళుతూనే ఉండాలి. అలా ఉన్నటువంటి కథనే మళ్ళీ నడిపిస్తూ ఉంటారు. అలా జరుగుతూనే ఉంటుంది. ప్రయత్నం మాత్రం జరుగుతూనే ఉండాలి. ఫలము ఏమొస్తే దాన్ని స్వీకరణ చేస్తూనే ఉండాలి. ఈ విధముగా బ్రహ్మదేవుడు ఉదయం కాగానే సృష్టి చేస్తూ ఉంటాడు. దాన్నే మళ్ళీ రాత్రి కాగానే తన లోపలికి తీసుకుని లయమైపోతూ ఉంటాడు. అదేవిధంగా మన లోపల ఉండేటువంటి బ్రహ్మ కూడా ఏ రోజుకు ఆ రోజే అహంతో బయటకు వచ్చి మళ్ళీ సృష్టి అంతా అర్థమయ్యేటట్టు చేసి, మళ్ళీ రాత్రి సమయంలో మనసు వెనక్కి లాగ్గానే మేను భావన పోయి నేను అనే అహము లేకుండా అయిపోయినప్పుడు ఈ సృష్టి మళ్ళీ లయమైపోతూ ఉంది. కానీ ఆ లయమైపోయేటప్పుడు ఏమి జరుగుతుందో అని ఎరుక కనుక నువ్వు కలిగి ఉంటే అదే జ్ఞాన ప్రాప్తి, అదే యోగ ప్రాప్తి. ఇది కనుక నువ్వు ఎల్లప్పుడూ కనుక అనుభవించగలిగితే అదే యోగ నిద్ర. ఆ నిద్రపోతున్నప్పుడు కూడా, ఆ సమయంలో కూడా ఆ యోగము జరుగుతూనే ఉన్నప్పుడు అక్కడేమవుతుందో నువ్వు ఎరుక అనుభవించగలిగే స్థితి కలిగి ఉన్నప్పుడు దాన్ని యోగ నిద్ర అన్నారు. ఈ విధముగా మనము రెండు విధాలా కూడా భౌతికంలో జరిగే సృష్టి అదే, మన లోపల నుంచి వచ్చే బ్రహ్మదేవుడు చేసేటువంటి సృష్టి కూడా ఇదే క్రమంలో నడుస్తుందని అర్థం చేసుకోగలిగి ఉండాలి. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తత్ సనాతనః యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఆ అవ్యక్త ప్రకృతి కంటే విలక్షణమును గూఢమును సనాతనము అనేటువంటి పరబ్రహ్మతత్వము కలదు. అది
ఈ నశించుడి సమస్త భూతములందు ఉండి కూడా తాను నశించదు. ఈ కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తమడుతున్న ప్రకృతి కంటే విలక్షణమైనది, నిగూఢమైనది, సూక్ష్మమైనది ఒక తత్వం ఉంది. అదే పరబ్రహ్మ తత్వము. అది ఈ కనిపిస్తున్నటువంటి దృశ్య జగత్తులో ఉండేటువంటి నశించిపోయే పదార్థముల యందు అంతటా ఉండి కూడా అది నశించదు. ఎందుకంటే అది నశించేది కాదు కనుక అన్నిటి యందు ఉంటుందే కానీ అవన్నీ మార్పు అయిపోతాయి, కానీ తాను మాత్రం మారకుండా నశించకుండా అలానే ఉంటుంది. దాని మీదకి ఇవన్నీ జగత్తు అనేటువంటివన్నీ కూడా వచ్చి ఆడుతూ పోతూ ఉంటాయి, కానీ అది మాత్రం అన్నింటిలో ఉంటుంది, అది నశించదు. అది ఎప్పుడూ ఉంటుంది, అది సనాతనము. కానీ అన్నింటిలోకి అది వస్తూ ఉంటుందే కానీ దేన్ని అంటదు కూడా, దేన్ని అంటదు, ఎవరితోటి అంటదు. అది ఎప్పుడూ కూడా అది ఉండేదే. చూడండి, మనకి ఉదాహరణ తెలుసుకోవాలంటే ఒక స్క్రీన్ అనేది మనం చూస్తూ ఉంటాం. అది ఎలా ఉంది అంటే స్క్రీన్ మీద ఏ బొమ్మ లేనప్పుడు అది ఒక తెల్లని వస్త్రంలా ఉంటుంది. దాని మీద ఏ ఒక్క ఆచ్ఛాదన ఏమీ లేదు. ఇంకా సరే, అలా ఉండేటువంటి స్క్రీన్ మీదకి ఒక సినిమా లేకపోతే ఏదో ఒకటి మొదలైంది, బొమ్మలు రావడం మొదలైనవి. ఇక్కడ సీడీ జరుగుతుంది, వేస్తున్నారు. అప్పుడు దాని మీదకి బొమ్మలన్నీ వచ్చి, రకరకాల బొమ్మలన్నీ వచ్చి కూడా దాని మీద ఆడుతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాయి, రకరకాల భావాలను వ్యక్తం చేస్తూ ఉంటాయి, ఇంకేవో అవుతూ ఉంటాయి, ఏదో చేస్తూ ఉంటాయి. ఇలా బొమ్మలన్నీ కదులుతూ అన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఈ బొమ్మలన్నీ దేని మీద పడ్డాయి అంటే స్క్రీన్ మీదే. అంటే ఆ బొమ్మ ఉన్నంత లెక్క కూడా లోపల కూడా ఏముంటుంది, స్క్రీన్ ఉంటుంది. కానీ ఆ బొమ్మ ఏం చేస్తుంది, ఆ దాని మీద అలా కొంతసేపు నర్తించి ఆడి పక్కకి వెళ్ళిపోతుంది, అదృశ్యమైపోతుంది. మళ్ళీ ఇంకో కొత్త బొమ్మలు వస్తాయి, ఇంకేవో చేస్తే, ఇంకేదో చేస్తే మొత్తం సినిమా అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత ఎంతో కథ నడిచిపోయింది, అన్నీ అయిపోయినాయి, అవన్నీ పోయినాయి. కానీ చివరికి ఏం మిగిలిపోయింది, ఆ తెరే మిగిలిపోయింది. అంటే తెర అనేది శాశ్వతం, అంటే ఉండేది, మిగతా అన్నీ దాని మీద ఆడిపోయేవి అని మనం తెలుసు. అలాగే ఆడుతున్నంతసేపు కూడా ఆ బొమ్మలు ఉట్టివే, కానీ దాని మీద ఆడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి, కానీ నిజం కాదు, అది కూడా మనకి తెలుసు. సరే, ఆడుతున్నంతసేపు కూడా ఆ బొమ్మలు లోపల బయట కూడా ఏముంది అంటే తెరే ఉంటుంది. ఆ బొమ్మ ఉన్నంత వరకు కూడా తెరే ఉంది. ఆ బొమ్మ దాటిన తర్వాత ఇంకో బొమ్మకి మధ్యలో కూడా తెరే ఉంది. ఆ బొమ్మ ఆకృతి ఎంతవరకు ఉందో ఆకృతి వరకు కూడా ఆ తెరే ఉంది. కానీ ఎప్పుడైనా ఈ బొమ్మలన్నీ కూడా ఆ తెరని ఖండించగలుగుతాయా అంటే ఏవీ ఖండించలేవండి. తెర ఏకమే, ఒక్కటే. అది ఎప్పుడు ముక్కలవ్వదు, అనేకంగా అవ్వదు. ఇన్ని బొమ్మలు వచ్చి ఆడినాయి కదా అని చెప్పేసి ఆ తెరంతా కూడా వేరు ముక్కలుగా అయిపోతుందా అంటే అవ్వనే అవ్వదు. కానీ ఈ బొమ్మలన్నీ వచ్చి దాని మీదే ఇలా 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 ఆడి అన్నీ చేసి అవన్నీ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బొమ్మలకు సంబంధించిన కానీ వాటి మధ్య జరిగిన చర్యలకు సంబంధించినవి కానీ ఏదైనా ఆ తెర మీద అంటుకుపోతుందా, ఏదైనా ఉంటుందా, ఏదీ ఉండదు. ఎన్ని రంగురంగుల బొమ్మలు వచ్చినా ఏమొచ్చినా ఆ కొంతసేపు ఆ రంగుతో కనిపిస్తాయి, కానీ ఆ బొమ్మ తొలగగానే మళ్ళీ అక్కడ ఆ తెల్లని తెరే కనిపిస్తుంది, ఇంకేం ఉండదు. అలానే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవడం కోసమే ఇలా చెప్పుకుంటున్నాం, అంతే తప్ప భగవంతుడంటే తెర అని కాదు ఇక్కడ అర్థము. తెర వంటి వాడు పరమాత్మ తత్వం, అంటే ఆ తెర వంటిది జగత్తంతా కూడా అది నిండిపోయి ఉన్నది. దాని మీదకు వచ్చే ఆడేటువంటి బొమ్మలు లాంటివి సృష్టిలు యావత్తు. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క సృష్టి కనుక ఆ సృష్టిలన్నీ కూడా ఆ తెర మీదకు వచ్చి అలా నర్తించి ఎలా జరగాలో అలా ముందే తీసివేయబడిన సీడీలో ఏ కథ ఉందో ఆ కథ అంతా కూడా అలాగ దాని మీద నటింపజేయబడుతూ ఉంటుంది. అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇంకేం ఉండదు, అక్కడ మళ్ళీ ఆ తెరే ఉంటుంది. ఇంకా మిగతా అన్నీ కూడా ఉట్టిదే. కానీ ఆ సినిమా నిజమా ఉట్టిదా, ఆ బొమ్మలన్నీ నిజమా అబద్ధమా అంటే అవి ఆడుతున్నంతసేపు వాటిని నమ్మి ఉన్నంత వరకు అవి నిజమే. అందరం కూడా ఎవరిని చూస్తామండి అంటే ఎవడు కూడా ఏ ఒక్క దృశ్యాన్ని చూడడానికి వెళ్ళిన వాడైనా, ఏ సినిమా చూడడానికి వెళ్ళిన వాడైనా ఆ జరుగుతున్న కథను చూస్తాడు తప్ప అదంతా ఆడింపబడుతున్నటువంటి ఆ తెరను ఎవరైనా చూస్తారండి? ఎవ్వరూ చూడం. అందరము దాని మీద కనిపించే ఆ బొమ్మలు, వాటి నర్తనము, వాటి విషయము, అందు మీద రకరకాల విధానాలు అన్నీ చూస్తాం.
కానీ తెరను చూచువాడెవడండి? తెరను ఎవడూ చూడడు. అదే అజ్ఞానం. చెప్పాలి అంటే అక్కడ ఉండేది మాత్రం అదే. ఇంతకుముందు నిన్న వచ్చిన సినిమా అందు మీద ఆడింది, మొన్న వచ్చినది అందు మీద ఆడింది, ఈరోజు వచ్చినది అందు మీద ఆడింది. కానీ అదే ఒక్కటే, అది అలానే ఉంది. ఇవి మాత్రం ఆడేసి ఇవన్నీ కూడా దాని మీద అలా అలా కనిపించి పోతున్నాయి. కానీ మనకు మాత్రం ఏం చెప్పుకుంటున్నామంటే ఈ ఆడి వెళ్ళిపోతున్న సినిమాలు, వీటి గురించి, దాంట్లో ఉన్న పాత్రల గురించి, నటించినటువంటి పాత్ర గురించే సత్యం అని చెప్పుకుంటున్నాం తప్ప దాని గురించి ఎవరూ పట్టించుకోం. ఇప్పుడు మనం చేస్తున్న పని కూడా అదే. ఇహమునందు మనము చేస్తున్నది కూడా అదే. వాస్తవానికి ఆ తెల్లటి తెర వంటిదే పరమాత్మ తత్వము. భగవంతుని యొక్క తత్వం ఎలా ఉందండి జగత్తంతా అంటే ఏమీ లేని స్థితిలో ఉంది. ఆ తెర మీద ఏమన్నా ఉందండి? కానీ ఆ తెరకి ఒకటి ఉందండి, ఇక్కడి నుంచి అక్కడికి అని. కానీ అది కూడా లేదండి. ఇక్కడి నుంచి అక్కడికి అనేది లేదు. సర్వము ఏకం, ఒక్కటే. అండపిండ బ్రహ్మాండమంతా కూడా అదే ఉంది. దానికి ప్రత్యేకంగా రూపము లేదు, దానికి అద్దులు లేవు, దానికి ఇది అని ఒక స్థితి లేదు, ఏమీ లేదు. కానీ దాని మీదకి ఎన్నెన్ని ప్రకృతిలో, ఎన్ని విధానాలుగాను, ఎన్ని సృష్టిలో అలా వచ్చి అలా ఆడి ఎన్నో చేసి అవన్నీ సత్యమనే భ్రాంతితో ఉంటూ అలా ఆడేసి వెళ్ళిపోతూనే ఉంటాయి ఈ రూపాలన్నీ. కానీ ఎన్ని రూపాలు ఆడినా, ఎన్ని బొమ్మలు ఆడినా ఆ బొమ్మలన్నీ ఉట్టుట్టి బొమ్మలే. ఆ బొమ్మలన్నిటికీ ఆధారం ఎవరు? తెరే. ఆ తెర ఉంటే ఆడితే, లేకపోతే ఆడనే ఆడవు. అంటే తాను నటిస్తున్నప్పుడు, ఆ బొమ్మ ఆడుతున్నప్పుడు ఆ బొమ్మకి లోపల తెరే ఉంది. కానీ ఆ బొమ్మ అక్కడ తాను ఎలా నర్తించాలో అలా నర్తించేస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, మనందరం కూడా అలా ఉన్నవాళ్ళమే, అలా వచ్చిన వాళ్ళమే, అలా ఉన్నవాళ్ళమే. కానీ అక్కడ కొంతసేపు ఆ బొమ్మకు కనుక అహం వస్తే, అందు మీద ఆడే బొమ్మకి నేను అనే అహం వచ్చిందనుకోండి, నేను పలానా, నేను ఇక్కడే ఉంటాను అని తనకి తానుగా కొత్తగా ఒక భావాన్ని రేకెత్తించుకుందనుకోండి. అంటే తీసివేయబడిన సినిమా కనుక అందులో ఎలా ఉంటే అలా ఆడుకుని వెళ్ళిపోవాలి, తప్పదు. కానీ ప్రత్యేకంగా మళ్ళీ ఆ బొమ్మకు ఒక మనసు పుట్టిందనుకోండి. అక్కడ ఆ మనసు పుట్టి నేను ఇంక దీని మించి కదలను, ఇక్కడే ఉంటాను అంటే ఎంత అపహాస్యంగా ఉంటుందో. అది జరగదు, కానీ ఎంత అపహాస్యంగా ఉంటుందో. అలా అని మనం ఈ జగత్తుని పట్టుకుని వేళ్లాడుతున్నాం చూడండి, ఇది సత్యము, ఇది నిత్యము, ఇక్కడే ఉంటాం అని ఎంత దీన్ని నమ్మి ఉంటామో అంతే అపహాస్యం. ఆ బొమ్మకి మనసు వస్తే ఎంత అపహాస్యంగా ఉంటుందో, మనకి మనసు కలిగి ఉండడం కూడా అంతే అపహాస్యం. ఇది మనము గుర్తెరింగట్లేదు. ఇలాంటి అపహాస్య భావనతో ఉండడమే అజ్ఞానం, అంతకంటే లేదు. అజ్ఞానం అంటే ఏమీ లేదు. ఇక్కడ తెలుసుకోవాల్సిందల్లా ఏమిటి అంటే, మనము అర్థం చేసుకోవాల్సిందల్లా ఏమిటి అంటే, ఆ బొమ్మలన్నీ ఎలా అయితే కదిలి వెళ్ళిపోతూ ఉంటాయో, ఆ వెళ్ళిపోయినప్పటికి కూడా ఆ తెరే స్థిరంగా ఉందో, మనల్ని మనం తెలుసుకున్నవాడు ఎవడైతే తాను తెలుసుకోగలిగిన వాడు బొమ్మ యొక్క స్థితిలోకి వెళ్ళడు. తన యొక్క స్థితి, సహజ స్థితి ఏంగా తెలుసుకుంటాడు? తెరనే తానుగా తెలుసుకుంటాడు. ఆ తెర స్వభావానికి వెళ్ళిపోతాడు. అంటే ఆ కదిలే బొమ్మ యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి ఆ కదిలేదానికి ఆధారమైనటువంటి తెర స్వభావానికి వచ్చేసాడు అనుకోండి. ఆ తెరే నేననే స్వభావంలోకి వచ్చేసి ఆ తెరగా అయిపోయాడు అనుకోండి. అప్పుడు నీకు నాశనం ఉందా? అవన్నీ ఎన్నిపోయినా తెర అలా ఉండిపోయినట్టే, కదిలే బొమ్మలు ఎన్నిపోయినా తానుగా ఉండిపోతాడు. అలాగే ప్రకృతులు ఎన్ని గడిచిపోయినా, ఎన్ని రకాల సృష్టిలు నడిచిపోతున్నా తెర స్వభావంగా, పరమాత్మ స్వభావంగా తానైపోతే, అక్కడ తెరే తానుగా అనుకుంటాం. ఎలాగో ఇక్కడ పరమాత్మయే తానుగా బ్రహ్మతత్వాన్ని అనుభవించగలిగితే, తానుగానే ఉండిపోతే, ఈ సృష్టిలు అనేవి ఎన్ని జరిగినా, ఎన్ని వచ్చినా, ఎన్ని పోయినా తాను సనాతనం. అదే పరబ్రహ్మతత్వం. సనాతనం అనేది ఎప్పుడూ ఉండేది అని అర్థము, నాశనము లేనిది అని అర్థము, అక్షరం అని అర్థం కదా. మరి ఆ సనాతన తత్వంలోకి మనమే తీసుకెళ్ళిపోవాలి. మన భావాన్ని ఈ కదిలే బొమ్మ యొక్క భావనతో ఉన్నంత వరకు కూడా సృష్టి ప్రళయం కనిపిస్తూ కనిపించకుండా మాయమైపోతూ ఇలాగ రెండూ ఇలా జరుగుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ కనిపించే బొమ్మతత్వాన్ని వదిలేసి, బయటికి కనిపించేది ఆ బొమ్మలే, దాన్ని వదిలేసి దాని అంతటికీ కూడా ఆధారంగా ఉండేటువంటి తెర స్వభావానికి మనం వెళ్ళిపోయామనుకోండి. స్వభావానికి వెళ్ళిపోవడం అంటే తన యొక్క స్వభావన,
స్వయం భావన అది ఉండాలి. నేనంటే తెరే, నేనంటే బ్రహ్మమే అనే భావములో నిలిచిపోయిందనుకోండి, ఇంకంతే. మళ్ళీ సృష్టి లేదు, మళ్ళీ ఇంకోటి లేదు, మళ్ళీ ఇంక వెళ్ళవలసిన పని లేదు, రావాల్సిన పని లేదు, ఏమీ లేదు. తానే ఆ తెర స్వభావంగా, బ్రహ్మ స్వభావంగా, బ్రహ్మముగా తాను నిలిచిపోతాడు. అది సనాతనం. ఆ సనాతనమైనటువంటి ఆ పరబ్రహ్మకి ఈ యొక్క నాశవంతములైనటువంటి ఎన్నో సృష్టిలు దాని మీద ఆడుతూ ఉంటాయి, మళ్ళీ నశించిపోతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, మాయమైపోతూ ఉంటాయి. క్షణకాలములో ఎలా అయితే మెరుపు మెరిసి మాయమైపోయినట్టుగా సృష్టి కూడా అలా ఎగిసిపడుతూ, అంటే ఒక సముద్రపు అలా ఉంది, ఆ సముద్రము నుంచి వచ్చి బయటకు వచ్చి కొద్దిసేపు అలా ఎగిసింది, మళ్ళీ అదేమవుతుంది, వెంటనే తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ అల ఎలా అయితే ఇలా బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిందో అంత సహసిద్ధంగానే ఆ తెర మీదకి ఒక్కసారి సృష్టి అలా ప్రత్యక్షమై మళ్ళీ మాయమైపోతూ ఉంటుంది. ఈ విధంగా మనము అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉపమానం ఇది, అంతే తప్ప భగవంతుడు తెర అని మాత్రం అనుకోవద్దు. భగవంతుడి తత్వం అంటే ఇలా ఉంటుంది, పరమాత్మ తత్వం. ఇప్పుడు మనము ఏమిగా భావించాలి అంటే ఆ బయట కనిపించే దృశ్య స్వభావాన్ని నుంచి దృక్ స్వభావానికి వెళ్ళిపోవాలి, ఆదేయ స్వభావాన్ని నుంచి ఆధార స్వభావానికి వెళ్ళిపోవాలి. అంటే ఆధారపడినటువంటి విధానం నుంచి మన భావాన్ని, ఆధారం ఏదైతే ఉందో అంటే తెర ఆధారం, అక్కడ మిగతాదంతా ఆదేయం, దాని మీద ఆధారపడి జరుగుతుంది ఆ కథంతా. దాంట్లో నుంచి ఆధారంగా ఉండేటువంటి స్వభావానికి కనుక మన భావాన్ని మార్పు చేసుకోగలిగితే, ఆ స్థిర స్వభావంగానే ఆ పరమాత్మ స్వభావంగానే మనల్ని మనం ఉంచుకోగలిగితే, ఈ యావత్తు బ్రహ్మాండము నశించినప్పటికి కూడా నేను సుస్థిరమే, నేను సనాతనమే, నేను అక్షర పురుషుణ్ణే, అదే అక్షర పరబ్రహ్మమై ఉన్నది. కావుననే ఇక్కడ అదే చెప్తున్నారు, ఆ అవ్యక్త ప్రకృతి కంటే విలక్షణమును నిగూఢము సనాతనమైన పరబ్రహ్మతత్వము కలదు. అది ఈ నశించేటువంటి సమస్త భూతముల యందు ఉండి కూడా అది నశించదు. ఈ నశించిపోయే సమస్త భూత కోట్ల యందు కూడా ఉంది. ఎలా ఉంది? ఆ తెర కూడా ఆ బొమ్మల్లో ఉంది, కానీ ఆ బొమ్మలు ఆడుతున్నంతసేపు ఉంది, కానీ అవన్నీ మాయమైపోయాయి. కానీ ఎక్కడ ఆ బొమ్మల వల్ల ఖండింపబడలేదు, ఏకమే. అలాగే ఈ పరబ్రహ్మతత్వము కూడా ఇవన్నీ ఆడుతున్నప్పుడు వారి లోపల వెలుపల అంతటా కూడా అదయ్యే ఉంది, కానీ ఎక్కడా అది ఖండింపబడదు. అవన్నీ అందులోనే పుడితే అందులోనే అలా దుళ్ళిపోతాయి, తాను మాత్రం అలానే ఉంటుంది. అటువంటి తత్వమే తానే ఉన్నది కనుక సమస్త భూతములందుండి కూడా తాను నశించదు, అదే పరబ్రహ్మ తత్వము. దానినే అనుభవించగలిగి ఉండాలి. అనుభవించాలంటే మనము ఇటువంటి ఉపాయములతోటి ఇటువంటి భావాన్ని తెలుసుకుని మన భావాన్ని శుద్ధి చేసుకుంటూ క్రమేపీ ఆ స్వభావానికి వెళ్ళిపోతే మనము ఆ అవ్యక్తమైనటువంటి తత్వమునకు అనుసంధానమైపోతామని దీన్ని బట్టి మనము గుర్తించుకోవాలి. మిగతాది మనము వచ్చే భాగములో మరికొంత వివరాన్ని తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.